సతన్న సరగాల కార్యక్రమానికి నమస్కారం. సో ఈ కార్యక్రమంలో ముందుగా మనం జర్నలిస్ట్తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, అంటే ఆ కాన్సెప్ట్ పేరు అసలు ఏం జరిగిందని. అన్నగారు పేరు స్ట్రాటజీ రాజన్, నాకు జమీన్లో పరిచయం. మేము జమీన్లో ఉండేవాళ్ళం, వీళ్ళము తేజాలో ఉండేవాళ్ళం అప్పట్లో. అన్న నమస్కారం. నమస్తే. స్వాగతం, వెల్కమ్ ఫర్ యువర్ వామ్ కమింగ్ అండ్ విషింగ్ మీ గుడ్ లక్ అన్న. అట్లా ఈ కాన్సెప్ట్ మీతో చేద్దామని ఎందుకు అనుకున్నాం అంటే, ఈ కాన్సెప్ట్ అసలు ఏం జరిగిందనే కాన్సెప్ట్ ఏంటంటే, జర్నలిస్ట్ అన్నాక చాలా విషయాలు, చాలా ఒడిదుడుకులు, చాలా మంచి న్యూస్లు తెస్తారు, బ్రేకింగ్ న్యూస్లు తెస్తారు, చాలా విషయాలు ఉంటాయి. అంటే మీరు కష్టపడి తెచ్చిన సీన్ ఏదైనా న్యూస్ ఏదైనా ఉంటే చాలా కింద మీద కష్టపడి ఒక న్యూస్ తెస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. ఆ న్యూస్ ఎండి గారు వద్దంటారు, ఏ న్యూస్ వద్దా అంటారు. మీరు చాలా ఫీల్ అవుతారు, అరే ఏంటే ఇంత కష్టపడి తెచ్చావు ఈ న్యూస్, ప్రజలకు చూపిద్దాం అనుకున్నావు కానీ ఎండి గారు వద్దంటారు. ఎందుకు వద్దంటే ఎండి గారికి ఆ విషయానికి ఏదో లింక్స్ ఉంటాయి. సో దానివల్ల వద్దంటారు. వద్దనేసరికి ఏంటంటే అట్లా ఆ న్యూస్ మరుగున పడిపోద్ది. అట్లాంటి ఎన్నో న్యూస్లు మీ జీవితంలో ఎన్నో ఉంటాయి. ఆ తెలియని న్యూస్లు, ఆ బయటికి రాని న్యూస్లని మాకు ప్రేక్షకులకు చెప్పాలని చెప్పి నా ఉద్దేశం అన్న. ఓకే. సో మీరు మీ గురించి ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా. సో మీ గురించి ముందు ఫస్ట్ చెప్పండి. స్ట్రాటజీ రాజన్ ఎక్కడ పుట్టారు, ఏం పెరిగారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఎట్లా ఈ ఫీల్డ్కి వచ్చారు? అంటే దీనికి ముందుగా నాకు ఒక చిన్న ఇది, చాలామంది అంటే జర్నలిస్టు మేము తెర వెనుక చాలామందిని ఇంటర్వ్యూ చేస్తాం, కొన్ని వేల మంది నేను ఇంటర్వ్యూ చేశాను. అలాగే మీరు కూడా చాలా ప్రముఖమైన వ్యక్తిగా చాలా సెలబ్రిటీస్ని ఇప్పటి వరకు మేము చాలా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఒక జర్నలిస్ట్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఆ కాన్సెప్ట్ మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది చాలా వినూత్నంగా ఉంది. ఫస్ట్ ఐ వాంట్ టు నో దట్. అన్న ఇక్కడ నేను యాంకర్ని, మీరు గెస్ట్, మీరు క్వశ్చన్ అడగద్దు, మీరు నాకు ఇబ్బంది పెట్టద్దు. నాకు ఎందుకు వచ్చాను థాట్ అంటే ఊరికి మన వాళ్ళని కూడా చేర్పిద్దాం, ఈ ఫీల్డ్కి తీపిద్దాం. మన చాలా విషయాలు ఉంటాయి, చాలా ఎన్నో కష్టపడి చేసిన మరుగున పడ్డ న్యూస్లు కొన్ని ఉంటాయి, ఆ విషయాలను చెప్పిద్దామని చెప్పి ఊరికి థాట్ వచ్చింది. థాట్ వచ్చి ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే సో ఫస్ట్ మీరు నాకు చెప్పండి, మీరు స్ట్రాటజీ రాజన్ అనేవాడు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? వాస్తవానికి నేను గుంటూరు కుర్రోడిని. ఓకే. సో గుంటూరులో పుట్టాను. గుంటూరు కారం పౌరుషం అది. తర్వాత అక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఓ, ఏ గ్రూప్ అన్నా మీరు? బిఏ. బిఏ చేసి ఎంఏ చేశాను. ఏ సంవత్సరం అయితే? 83 డిగ్రీ, 84, 86 ఎంఏ. ఓ, నాగార్జున యూనివర్సిటీ హిస్టరీ. ఓకే. చేసిన తర్వాత నేను అక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్? హిస్టరీ. ఓకే. అంటే లెక్చరర్గా చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అంటే మా ఫ్రెండ్స్ అప్పటికే సివిల్స్లో కొంతమంది రాస్తున్నారు, కొంతమంది క్లిక్ అవుతున్నారు. సో నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అంటే కొంచెం లేట్గా బల్బు వెలిగింది కానీ, బట్ అంటే ముందే అడిగాను కానీ, బట్ యాక్చువల్గా అమ్మ నా టీచర్స్ కానీ ఢిల్లీ వెళ్ళి కానీ కోచింగ్ ఇచ్చేంత అప్పుడు ఆ రోజుల్లో మేము 6 పిల్లలం, నేను లాస్ట్ వాడిని. అంత దూరం పంపించలేము, మేము అంత ఎఫర్ట్ చేయలేము. సరే వదిలేసాం. తర్వాత నేను ఎట్లయినా సివిల్స్ రాయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫిల్కి అప్లై చేసి అక్కడ నుంచి గుంటూరు వదిలేసి విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఎంఫిల్తో పాటు సివిల్స్ రాస్తూ ఉన్నాను. అంటే 1 సంవత్సరంన్నర ట్రై చేసిన తర్వాత తెలిసిపోయింది నాకు లేట్ అయిపోయింది, అది కష్టం అని, నేను బ్రేక్ చేయలేని అనిపించింది. సో ఎట్లా కెరీర్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే జర్నలిజం నోటిఫికేషన్ పడింది. అది 1990 ఆ టైంలో. సో నేను రాశాను, నాకు సీట్ వచ్చింది. సో జర్నలిజం చేశాను. అప్పుడు జర్నలిజం ఇప్పుడులాగా 2 years కాదు, అంటే పీజీ చేయాలంటే 3 years. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి, మళ్ళీ 1 year వెయిట్ చేయాలి, మళ్ళీ మాస్టర్స్ డిగ్రీ. ఎక్కడ జర్నలిజం చేసింది? వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. నేను ఇక్కడ ఎంఏ అప్పుడు యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ హోల్డర్ని. అక్కడ జర్నలిజంలో కూడా నేను ఎంఏ అంటే యూనివర్సిటీ సెకండ్తో నేను పాస్ అయ్యాను. అదే తర్వాత నేను అక్కడ ఆల్ ఇండియా రేడియోలో కూడా పనిచేశాను. అక్కడ అంటే కాస్త రాసే ఇది ఉండేది కదా, నమస్తే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. అది అలా దాంట్లో ప్రవేశించాను.
సరే జర్నలిజం కంప్లీట్ చేసేసరికి నేను 94 కంప్లీట్ చేసేసరికి హైదరాబాద్లో ఒక గార్డియన్ అనే న్యూస్ పేపర్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మీకు ఐడియా ఉంది, ఒంగోలు అయితే ఆయన ఒక ఇంగ్లీష్ పేపర్ స్టార్ట్ చేసి డక్కన్ క్రానికల్ పోటీగా గట్టిగా ఒక పెద్ద పేపర్ తీసుకొద్దామని పెట్టారు. పరీక్ష టెస్ట్ అయింది. మేము వైజాగ్ నుంచి ఒక ముగ్గురు వచ్చాం, రాసాం. ఒక 25 మంది పిల్లల్ని తీసుకున్నారు. అంతా కొత్త వాళ్ళు కాదు, చాలా ప్రతిభ గల వాళ్ళు. జేఎన్యు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, మన ఆంధ్ర యూనివర్సిటీ, మొత్తానికి ఒక 25 మందిని తీసుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత డక్కన్ క్రానికల్ నుంచి కూడా చాలామంది సీనియర్స్ వచ్చారు. అంతా రెడీ అయిపోయింది. చివరికి పేపర్ అంటే డమ్మీ ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేశారు. నాకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పేపర్ ఇన్ఛార్జిగా ఒక ఎడిటర్ ఉంటే ఆయనకి అసిస్టెంట్గా నేను పనిచేయటం జరిగింది. యూనివర్సిటీలకు వెళ్ళి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అవి చేసి అంతా రెడీ చేసి అంతా ఇంకా డమ్మీస్ వేసి ఇంకా కెరీర్ స్టార్ట్ అయింది, గ్రోత్ ఇట్లా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు సడన్గా 1995లో నక్సలైట్లో మాగుంట సుబ్రహ్మణ్యం గారిని చంపేయటం జరిగింది. ఆ చంపేయటంతో అది ప్రాజెక్టు వాళ్ళ పెండింగ్లో పెట్టి వాళ్ళ పిల్లోడు మాగుంట శ్రీనివాసరెడ్డి 96లో డెసిషన్ తీసుకున్నారు. అంటే జర్నలిజం వద్దు, పేపర్ వద్దు, కావాలంటే నేను మద్రాస్ వెళ్ళి అక్కడ హోటల్స్ పెట్టుకుంటాను, కానీ నాకు ఈ వ్యాపారం ఉందని ఆయన క్లోజ్ చేయడం జరిగింది. అట్లా ఆయన మీరు క్రానికల్ పోటీ ఇచ్చారు కదా, అది ఎట్లా పోటీ ఎట్లా అంటే పోటీ కదా, క్రానికల్ అంటే పోటీలో ఇంకా మార్కెట్లో రాలేదు కానీ ఆ పేపర్ యొక్క క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ అన్నీ కూడా అసలు అప్పుడు బయటకు వస్తే చాలా బాగుండేది. అది బయటకు రాకముందే ఆ పేపర్ చనిపోయింది. చనిపోతే ఇంకా చాలా మంది బయట ఎక్కడ పడితే అక్కడ చేరారు. నేను అనిపించింది ఇదేందో గందరగోళం ఉంది ఈ రంగం జర్నలిజం, దీన్ని వదిలేసి ఇంకా ఏం చేద్దాం అనుకున్నప్పుడు రామోజీ గ్రూప్ అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ లిమిటెడ్ చాలా ఉద్యోగాలు పడుతుంటే నేను రామోజీ అప్లై చేసాను. ఉషాకిరణ్ మూవీస్ చేస్తే జాయిన్ చేసుకున్నారు నన్ను. ఒక మామూలుగా జాయిన్ చేసుకున్నారు, అంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దగా చూడలేదు. జాయిన్ అయినా ఏదో ఎగ్జిక్యూటివ్గా. అయితే అక్కడ వింగ్ కమాండర్ రమేష్ అని ఒక ఆయన ఉన్నారు. ఏ సంవత్సరం అనేది? అది 97. ఓకే. అక్కడ చేరినప్పుడు ఆయన చూశాడు. అప్పుడు అరే ఈ పిల్లోడు చాలా క్వాలిఫైడ్ ఉన్నాడు, జర్నలిజం చేశాడు, చాలా ఇది ఉంది కాబట్టి నా కోసం ఏం చేశారంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. రెస్పాన్స్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కొంతమందిని స్టాఫ్ని ఇచ్చి, అంటే ఏంటంటే ఆ బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే అప్పుడే రామోజీ గ్రూపు అంటే అది స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఉంటుంది. మా నాన్నకు పెళ్ళి కూడా అప్పుడే తీసారు, ఫస్ట్ సినిమా అంతా ఇదైంది. యాక్చువల్ బ్లాక్ మెయిన్ అడ్మిన్ బ్లాక్లో రామోజీ రంగారావు గారు, తర్వాత ఎండి రామ్మోహన్ రావు గారు వాళ్ళ ఒక చోట కూర్చునేవాళ్ళు, ఎదురు మేము కూర్చునేవాళ్ళు. సో ఈ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చి ఏం చేశారంటే, ఒకవేళ అంటే ఫిల్మ్ సిటీ చూడటానికి రామోజీరావు గారి అతిథులు ఎవరన్నా వచ్చినా ఏదన్నా వచ్చినా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా చేయాలి, అసలు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఫ్లో ఎవ్రీథింగ్ రెడీ చేయాలి. తర్వాత చాలా లెటర్స్ కూడా వస్తాయి, ఆ లెటర్స్ కూడా మేము ఎలా అంటే రిప్లై ఇవ్వాలి, ఇదంతా మేము చూసుకునేవాళ్ళం. అదంతా చూసుకుంటూ ఉంటే అలా ఒకసారి లండన్ నుంచి యూనియట్స్ రాజు గారు అని డాక్టర్, సీనియర్ డాక్టర్, ఆయన వచ్చాడు చూడటానికి. రామోజీ గారు పర్సనల్ తెలిసి చూసి వెళ్ళిపోతూ ఆయన అన్నాడు, చాలా బాగుందండి, మా పిల్లోడికి పెళ్లి చేయాలని చూస్తున్నాను, హైదరాబాద్లో చేయాలనుకున్నాను అంటే నేను అన్నాను, ఇక్కడ చేస్తారా అన్న సరదాగా అని చూడాలని అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు మెయిల్ వచ్చింది లండన్ నుంచి, రామోజీ ఫిల్మ్ సిటీలో అంటే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మొదటి పెళ్ళి అంటే దానికి విధి విధానాలు ఎలా ఉంటాయి అని అడిగారు. రాశారు.
ఆ లెటర్ వచ్చి అప్పుడు మా బాస్ లేడు. మా బాస్లో యాక్చువల్గా ఏంటంటే గమ్మత్ ఏంటంటే రామోజీరావు గారు అంటే ఈనాడులో ఉన్నప్పుడు రామోజీరావు గారు వేరు, రామోజీ ఫిల్మ్స్లో రామోజీరావు గారు వేరు. ఆయన ఒక సైనికులాగా ఉండేవాడు అక్కడ. ఎక్కడ? ఫిల్మ్ సిటీలో. ఇక్కడ ఒక అంటే రామోజీ గారి దగ్గరికి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు, బట్ అక్కడ అంత సాధ్యం అయ్యేది. ఎందుకంటే ఆయన చాలా ఆ కొత్త ప్రాజెక్ట్, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు ఆయన ఎంత ఇష్టపడేవాడు అంటే చాలా ప్లేసులు తిరిగేవాడు, చాలా అబ్జర్వ్ చేస్తుండేవాడు, చాలా మందితో మాట్లాడు, చాలా ఫ్రీగా ఉండేవాడు. అంటే అది డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉండేది. సో మీ ఆధ్వర్యంలో మొదటిసారి పెళ్లి జరిగింది ఆర్ఎఫ్సిలో. అంటే నేను దానికి ఏం చేశానంటే యాక్చువల్గా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళటం అంటే చాలా టఫ్ హ్యాండిల్ చేయటం. నేనేం చేశానంటే నేను క్రిస్టియన్, అసలు హిందూ పెళ్లి జరిగితే ఏం కావాల్సి వస్తుందని పురోహితులను ఒక 3-4 దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం క్యాట్లాగా చెక్ లిస్ట్ తీసుకున్నాం. చాలా పేజీలు రాసుకొని అంతా రెడీ చేసుకొని హోంవర్క్ చేసుకొని ఫిల్మ్ సిటీలో ఆ రోజు వెళ్ళాను. రామోజీరావు గారు సార్ నమస్తే అండి అంటే ఏంటంటే ఇట్లా నాకు లెటర్ వచ్చింది అండి, మన ఫిల్మ్ సిటీలో పెళ్లి చేస్తా అన్నారు. ఏది నిజమైన పెళ్ళా? ఇది అడవే కదయ్యా అంటే మనమే కదండి పింటూ ఏరోప్లేన్ అని చెప్తున్నామంటే అది సినిమా వాళ్ళకి చెప్తున్నాం, బట్ పెళ్ళికి ఇది కష్టమేమో అన్నాడు. ఒకసారి చూడండి ఇదని సార్ నేను తయారు చేశాను, ఇదిగో చెక్ లిస్ట్, ఒక పెళ్ళికి ఏం కావాలో మొత్తం రెడీ చేశాను, ఎన్ని నేను రెడీ చేస్తాను చూడండి అంటే ఆయన చూసేసరికి కొద్దిగా ఇంప్రెస్ అయ్యాడు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. అంటే రామోజీరావు గారికి ఎప్పుడు అది ఉంటుంది కదా, అంత పెద్ద మనిషి మళ్ళా ఏదన్నా జరిగిందంటే అక్కడ అంటే ఏం కాదండి మేమందరం ఉన్నాం కదా. సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాం. ఒక పెళ్ళి అక్కడ చేయటం అంటే చాలా కష్టం. అంటే చాలా డిపార్ట్మెంట్స్తో పనిచేయాలి. ముఖ్యంగా అక్కడ విజయేశ్వరి గారు రామోజీరావు కోడలు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. విజయేశ్వరి సుమన్ గారు ఆవిడ డాల్ఫిన్ హోటల్స్ అన్నిటికీ ఇన్ఛార్జ్ అనమాట. బట్ షీఈ్ వెరీ యాక్టివ్, డైనమిక్. ఆవిడ నాకు ఫుల్ సపోర్ట్ ఉండేది. ఆవిడ సపోర్ట్ తీసుకున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ని ఇచ్చేసి అద్భుతంగా పెళ్లి చేశాను. పెళ్లి చేసేట్టు కూడా జరిగింది. ఆ ముందు నైట్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ రెడీ చేస్తున్నాం, అన్ని చైర్స్ చేస్తున్నాను. నైట్ 1 o'clock నైట్ అంతా కష్టపడుతున్నా. మిడ్ నైట్ కారు వచ్చింది. కారు పైకి రాలేదు, అక్కడ రోడ్డు మీద ఆగింది. మెల్లిగా నడుచుకుంటూ రామోజీ గారు వచ్చారు. నైట్ 1 o'clock వచ్చి ఏంటయ్యా ఏమవుతుంది సార్, అన్ని పనులు అవుతున్నాయి, ఒక కుర్చీ వెనక ఇట్లా అని చూశాడు. అంటే మురుకుందా అని అంటే నేనంతా క్లీన్ చేయించానండి, అంత పర్ఫెక్ట్, వెరీ గుడ్, చాలా చూసుకోవాలి, జాగ్రత్త చేయాలి. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది చాలా పెద్ద విషయం కాబట్టి మన పరుగుకు సంబంధించి బాగా చేసాం. చాలా గ్రాండ్గా అయింది. నా ఫస్ట్ అంటే నేను జర్నలిజం వదిలిపెట్టి ఫిలిం సిటీకి వచ్చి రామోజీరావు గారితో కలిసి చేసిన అతి గొప్ప ప్రాజెక్ట్ అది. ఆ ఫస్ట్ పెళ్ళి కూడా ఫిలిం సిటీలో నేనే చేశాను. సో అది హిస్టరీలో మిగిలిపోతుంది సార్ ఎప్పుడైనా. ఫస్ట్ పెళ్ళి మీది, ఫస్ట్ డైరెక్షన్లో ఈవి గారి సినిమా మా నాన్నకి పెళ్ళి. ఆ పెళ్ళి చెప్పింది మీరు నిజమైన పెళ్ళి చేశాను. ఓకే, అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా 98లో నేను ఆ ఫిల్మ్ సిటీలో ఉన్నప్పుడు మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పేరు ప్రియా. ఎందుకంటే అప్పుడు ఆ బ్రాండ్ నేమ్ అన్నిటిలో ప్రియా చాలా ఇష్టం ఉండేది నాకు. కాబట్టి అది ఇష్టపడి నేను ప్రియా పెట్టారా. ప్రియాకి నా పేరు రాజన్ పెట్టి ప్రియా రాజన్ చేసాను. ఇప్పుడు ఆమె సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అట్లా అయింది. సో అట్లా అయిన తర్వాత జరిగింది ఏంటంటే జర్నలిజం వదిలేసి అదే 98 తర్వాత నేనేం గమనించానంటే అక్కడ అంటే రామోజీరావు గారు ఎప్పుడు అనేవాడు ఇది గొప్ప అతిపెద్ద ఫిలిం స్టూడియో అని. ఆ తర్వాత మెల్లిగా ఏమైందంటే 98 తర్వాత 99 నుంచి అది పర్యాటక ఇదిగా అభివృద్ధి చేయటం మెల్లిగా స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ రామోజీరావు గారికి అసలు ఆలోచనే లేదు. ఎప్పుడు అదే ఉండదు, గొప్ప ఫిల్మ్ స్టూడియోగా తయారు చేయాలని. ఎందుకో అంటే మేబీ అంటే చాలా ఎక్కువ
అంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది. అది ఎందుకు మీకు తెలుసు. మెయింటెనెన్స్ స్టూడియోస్ కానీ దాని కానీ. సో వాళ్ళు మెల్లిగా ఆ రంగంలో ఒక జిఎంని తీసుకొచ్చారు. 20 స్టార్ట్ చేశారు. అక్కడ ఈ పర్యాటక రంగం మొదలైంది. అప్పుడు అనిపించింది నాకు, ఇదేంటి నా జర్నలిజం పోయింది, అదే నేను ఇట్లా ఇదే అయిపోయింది, పర్యాటక రంగం అయిపోయింది. సో ఇక నేను మెల్లిగా తప్పుకుందామని రెడీ అయిపోయాను. 2000లో నేను డిసైడెడ్ నేను బయటకు వద్దామని. అప్పుడు అక్కడ ఏవి రావు గారని అంటే టెలికాం డిపార్ట్మెంట్కి జిఎం, ఆయనకి ఉషాకిరణ్ మూవీస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన నన్ను పిలిచి అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఉషాకిరణ్ మూవీస్ ఫిల్మ్ మొత్తం నీకు అప్పచెప్తాను, నేనే కానీ ఇన్ఛార్జ్ కానీ, బట్ నాకు తెలుస్తుంది నీ క్యాపబిలిటీస్, నువ్వే చూసుకో, నేను నీకు అండగా ఉంటాను. అంటే నేను చెప్పాను, నాకు ఫిల్మ్స్ ఇష్టం లేదు, పర్యాటక రంగం ఇష్టం లేదండి, థ్యాంక్ యూ అని చెప్పాను. మెల్లిగా 2000లో నేను బయటకు వచ్చాను. అంటే అప్పుడే జెమినీలో టెస్టులు పడ్డాయి, పరీక్షలు. నేను జెమినీలో జర్నలిస్ట్గా చేరాను. రవిప్రకాష్ ఆ టీం మంచి టీం అన్నమాట, మీకు ఐడియా ఉంటుంది. చాలా యాజుల్ గారు, కరీం, తర్వాత మాధవ్, తర్వాత రామ్మోహన్ రావు గారు, తర్వాత శర్మ, బ్రహ్మం గారు, ఇది భలే టీం అనమాట. రవి ప్రకాష్ ఇక్కడ బ్యూరో చీఫ్, రఘు గారు చెన్నైలో ఎడిటర్. సో ఆ టీంతో జాయిన్ అయ్యాను. ఆ టీం యాక్చువల్గా ఇంకొక విషయం 2000 ఓకే. అది ఒక విషయం ఏంటంటే, ఎవరికైనా ఎవరి జీవితంలోనూ కెరీర్ ఒక్కసారి పైకి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడండి. అంటే వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు అట్లా కెరీర్ ఎదగని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎంత ప్రతిభ ఉన్నా మనం పైకి రాలేని సపోర్ట్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు అంటే సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరన్నా. అట్లా నాకు జెమినీ కిరణ్ గారు కనిపించారు. నిజంగా అంటే ఆయన నా కెరీర్కి అన్నట్టు చాలా హెల్ప్ చేశారని నేను చెప్తాను. తర్వాత నేను చేరినప్పుడు అంటే అన్ని బీట్స్కి అందరూ ఉన్నారు. ఈయనకేం బీట్ ఇద్దాము అంటే, ఈయన అందరూ కూర్చొని ఎర్రగా బొర్రగా ఉన్నాడు, ఈయన బాగా ఫాస్ట్ ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే మెల్లిగా అంటే ఫస్ట్ టైం అండి కార్పొరేట్ రంగం వైపు అసలు మేము మొదలుపెట్టింది జెమినీ టీవీ. జెమినీ న్యూస్లో కార్పొరేట్ న్యూస్ ఇంట్రడ్యూస్ చేసాం, అంటే బిజినెస్ చేసాం. తర్వాత ఇంకోటి, అప్పుడు నేను జూన్లో ఆ టైంలో చేరాను. అప్పుడే మిస్ యూనివర్స్ పోటీలు జరిగి దాంట్లో లారా దత్త ఆ మిస్ యూనివర్స్గా ఎంపిక. హైదరాబాద్ అమ్మాయి కదా? లేదు, లారా దత్త ముంబై. అయితే హైదరాబాద్కి వచ్చిందనమాట అక్టోబర్లో వస్తే నేను రవిప్రకాష్ని అడిగాను, సార్ లారా దత్త వచ్చారు మిస్ యూనివర్స్, మనం ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే. అప్పుడు ఎలా ఉండేదంటే జర్నలిజం అంటే తెలుగు జర్నలిజం ఎలక్ట్రానిక్ మీడియాలో కేవలం ఆ పొలిటికల్ న్యూస్, ఆ క్రైమ్ న్యూస్, ఆ స్పోర్ట్స్ న్యూస్, లేకపోతే ఈ అంటే జనరల్ న్యూస్, లోకల్ జనరల్ న్యూస్, ఇవే ఉండేదన్నమాట. నేను అడిగాను, లారా దత్తా ఉందండి ఇంటర్వ్యూ. ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేకపోతే డీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? లేదండి, నేను ట్రై చేస్తాను, నేను మాట్లాడతాను, మీకు నచ్చితే వేయండి, లేకపోతే మీరు మీ ఇష్టం అయితే తీసుకోండి. సో ఆ రోజు నేను వెళ్ళాను వైస్రాయ్లో అనమాట. అందరు ప్రింటింగ్ మీడియా అయిపోయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసి, నేను ఐఎమ్ ఫ్రమ్ జెమినీకి చాలా బ్రాండ్ నేమ్ ఎప్పటి నుంచో ఉంది కదా, జెమినీ నుంచి వచ్చాను. సరే అంటే మాట్లాడారు, 15 నిమిషాలు ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ తీసుకెళ్ళి రవిప్రకాష్ చూపించాను. చూసేసి అదిరిపోయాడు ఆయన, ఇంత కలర్ఫుల్గా ఉందా, ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని తీసుకెళ్ళి హెడ్లైన్స్లో పెట్టించారు అనమాట న్యూస్. ఆ రోజు 8 o'clock న్యూస్లో లారా దత్త పేలిపోయింది. అంటే ఫస్ట్ టైం అన్నమాట ఎలక్ట్రానిక్ మీడియాలో లైఫ్ స్టైల్ కానీ ఇట్లా కలర్ తీసుకొచ్చింది జర్నలిజం కెరీర్. నేను అంటే తెలుగు టెలివిజన్ రంగంలో, న్యూస్ రంగంలో ఫస్ట్ టైము ఆ యొక్క ఒరవడ తీసుకొచ్చింది నేను. అది అట్లా నేను తర్వాత లైఫ్ స్టైల్ ఒక ఇది ఏర్పాటు చేసి సిటీ లైట్స్. జెమినీ తేజగా ఎప్పుడు మారిందండి? అంటే జెమినీ ఒక 6 నెలలు 1 yearకి
తేజ మెల్లికి తేజగా పెట్టారు. ఆ తర్వాత తేజ ఛానల్ కూడా వచ్చింది అనమాట. అంతే, అది కంటిన్యూ అయింది అనమాట. 2000 కదా మీరు ఎంట్రీ? నా 2001 ఎంట్రీ జెమినీలో. ఓకే ఓకే. సో అట్లా ఇదైంది. తర్వాత బిజినెస్ న్యూస్ కూడా అప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ టైం అసలు అంటే బిజినెస్ న్యూస్ ఉండేది కాదు, ఎవరో బయట వాళ్ళు చేసి ఏవో అమ్ముకుంటూ ఉండేవాడు. న్యూస్ అంటే పక్కాగా ఉండేది కాదు. నేనే ఫస్ట్ టైం చొరవ తీసుకొని బిజినెస్ న్యూస్ అండి, కార్పొరేట్ పీపుల్ ఉంటారు, మంచిది అది బిజినెస్ చేయటం, తర్వాత స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత గోల్డ్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ మార్గాలు చెప్తే బాగుంటుందంటే సార్ కిరణ్ గారు ఒప్పుకున్నారు. బిజినెస్ అని ఒక బ్రాండ్ నేమ్ తీసుకొచ్చాం. అది కూడా ఫస్ట్ టైం, అది కూడా మనమే. ఎందుకంటే అప్పుడు ఈటీవీ ఉండేది, మా టీవీ ఉండేది, చాలా రోజుల తర్వాత వచ్చింది. కాకపోతే న్యూస్లో ఇది ఇట్లా చాలా అంటే అగ్రెసివ్గా ఉండేది. ఒకలాంటి నేను అది తీసుకొచ్చేవాడిని. అది తర్వాత అప్పుడు యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడీగా చేసి పెట్టుకునేవాళ్ళు. అలా కాకుండా కొంచెం లైవ్ లాగా చేద్దామని నేను వెళ్ళి వైస్రాయ్ బీటా కెమెరా తీసుకెళ్ళి నైట్ నెక్లెస్ రోడ్ అంతా ఒక 30-40 మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ న్యూస్ అయిపోయే వరకు ఆ బిజినెస్ న్యూస్కి అదే పెట్టాం. అంటే బాంబేలో మెరైన్ డ్రైవ్ ఉంటుంది, మెరైన్ డ్రైవ్ వాళ్ళు నేషనల్ ఛానల్స్ ఎలా వాడారో నేను హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ వాడటం. అంటే ఆ యొక్క ప్రయోగాలను కూడా నేనే చేశాను జర్నలిజంలో. అది చాలా ఈ కాన్సెప్ట్ లక్ష్యం కూడా అదే సార్. లక్ష్యం కూడా మన జర్నలిస్ట్ కెరీర్లో మీరు ఏమేమి స్పెషల్గా చేశారు? మరుగున పట్టిన న్యూస్ ఏంటి? అది మంచి పాయింట్స్, 2 పాయింట్స్. ఈ ఉషా కిరణ్లో ఫస్ట్ పెళ్లి చేశారు. ఈ బిజినెస్ న్యూస్ జర్నలిజంలో బిజినెస్ యాక్ట్ చేసింది చేసాం. తర్వాత అసలు అంటే లైఫ్ స్టైల్ తర్వాత ఎంత స్థితికి వెళ్ళామంటే అటు పేజ్ 3 అంతా మొత్తం సపోర్ట్ ఉండేవాళ్ళు. తర్వాత అటు ఫిల్మ్ స్టార్స్ కూడా చాలామంది నా స్టైల్ ఆఫ్ మీకులాగే నేను మాట్లాడటం చాలా ఇష్టపడేవాళ్ళు. ఉదాహరణకి ఒకసారి లయ మీకు ఐడియా ఉంటుంది, తెలుసు, హీరోయిన్ లయ ఇంట్లో ఆమెకి బెడ్షీట్స్ అవన్నీ మొత్తం కంపెనీ ఇచ్చింది అనమాట. కంపెనీ ఇచ్చి ఎవరన్నా ఒక జర్నలిస్ట్ని పిలిచి ఒక ఇంటర్వ్యూ చేయండి అంటే ఆమె చెప్పిందంట పిఆర్కి, జమినీలో రాజన్ ఉంటారు, రాజన్ అని పిలవండి అంటే ఆమె ఇంటికి వెళ్ళి ఆమె బెడ్రూమ్లో కూర్చొని ఇప్పుడు మనం లయ బెడ్రూమ్లో ఉన్నాం, ఇదిగో ఇది బెడ్, ఇది అంటే అంత చనువుగా ఉండేవాడు, అంత వినూత్నంగా ఉండేది, అంత స్టైల్ ఆఫ్ వ్యూషిప్ కూడా చివరికి ఆమె ఎట్లా అంటే అమెరికా వెళ్ళిపోయింది. చివరిది తాజ్ కృష్ణలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయింది, వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఏ కిందకి వచ్చి ఏమండి రాజన్ గారు మేడం పిలుస్తున్నారు, వెళ్ళాను అంటే నమస్తే అండి, నేను ఏం లేదు అమెరికా వెళ్తున్నాను, ఇక నేను కనపడకపోవచ్చు, ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తాను అంటే అభిమానం అలా ఉండేది. అట్లాగే సుబ్బిరామరెడ్డి గారు కూతురు అయితే మీకు పింకిరెడ్డి ఆవిడైనది ఒకటే అంటే ఇది హైదరాబాద్లో ఏదైనా లైఫ్ స్టైల్ ఇది జరగాలంటే పెద్దది ఒక అతిథిగా నేను రావాలి, రిపోర్టర్గా రాజన్ గారు రావాలి. అసలు ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అని ఆమె చెప్తుండేది. అంటే ఒక ఒరవడి అంటే లైఫ్ స్టైల్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ అవన్నీ తీసుకురావటం కానీ తర్వాత రోజుల్లో మామూలు అయిపోయింది. కానీ బట్ ఇనీషియల్ స్టేజ్లో దాన్ని తేటానికి నా కృషి చాలా బాగుంది. అంటే దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివ్ కానీ అది మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి తర్వాత నాకు సహకరించినటువంటి భాషలో ఉన్న ఇది జరిగిందని చెప్పవచ్చు. సార్ మీకు తెచ్చిన న్యూస్లు ఇవి వద్దు ఆపేసారు, మీకు కష్టపడి తెచ్చిన న్యూస్ వద్దు ఆపేసిన న్యూస్ మీ పాయింట్కి నేను వస్తాను. రైట్. అంటే ఒకసారి అలాంటివి చాలా ఉంటాయి, చెప్పండి. అప్పుడు ఒక ఈ చిట్ ఫండ్ కంపెనీ ప్రజలను మోసం చేసింది. అంటే నేను పేరు చెప్పలేను. పంజాగుట్లో పెద్ద బిల్డింగ్ అది వాళ్ళది, ఆ బిల్డింగ్ పేరు మీదే ఉండేది వాళ్ళది. సో చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసేది నేను వెళ్ళి కవరేజ్కి వెళ్ళి చేస్తే కవరేజ్ అంతా అతను కెమెరాలను చూస్తున్నాడు, కెమెరాలో ఉండి చూస్తూ అంతా అయిపోయిన తర్వాత నాకు పిలిపించి
ఏంటి ఎవడను నాకు అందరు తెలుసు జమ్నీలో మొత్తం నాకు తెలుసు, ఇంకోసారి కనుక వస్తే ఎర్రగొడతానని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళాము. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి బాస్కి చెప్పాను, రవిప్రకాష్ గారు నేను వెళ్ళానండి, చాలా భయపెట్టాడు నన్ను, ఇది జరిగింది మామూలుగా. ఈలోపు ఆ అధికారుల నుంచి నాకు మా జమ్నీ నుంచి ఫోన్ వచ్చింది, ఏమై అక్కడికి వెళ్ళామంట. వెళ్ళానండి. ఆ టేప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాయి, ఆ టేపు మా దగ్గర పెట్టాయి అన్నారు. సో ఆ న్యూస్ మేము వేయలేకపోయాం. ఇదే అయ్యో, అంత కష్టపడి న్యూస్ రీజన్? ఆ టేప్ లేదు మన దగ్గర. ఆ టేపు అధికారులు తీసుకున్నారు జమ్నీలో. ఓకే, అది సరే, మంచి సమయం కోసం చూస్తున్నాం. వాళ్ళది మోసపోయిన వాళ్ళందరితో వాళ్ళు ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి, బాధ్యతలతో, డిపాజిట్ దానికి మళ్ళా నేను వెళ్ళాను. ఎంత అంటే మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. నేను వెళ్ళాను. నేను మధ్యలో రికార్డింగ్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. డిపాజిట్ ఎలా మీరు ఇదైంది, ఎంతకాలం పెట్టారు డబ్బులు, ఇది. అతను దాని ఓనర్ పైనుంచి చూసాడు నన్ను. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా కెమెరా తీసి విసిరేసాడు. లక్కీగా మా కెమెరా మ్యాన్ ఎగిరి పట్టుకున్నాడు కెమెరా, లేకపోతే మొక్కలు అయిపోయేది. ఆ కెమెరా పట్టుకున్నాం. అది మేము వద్దన్నాం కదా, మళ్ళీ ఇంత ధైర్యం రా నీకు, వెళ్ళిపో అన్నాడు. సరే వెళ్ళిపోయాను. అది తీసుకొని వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఇది చెప్పాను బాస్కి. లక్కీగా రవిప్రకాష్ అంటే ఈరోజు 8 o'clock న్యూస్ వేసి పడేద్దాం. ఆ రోజు 8 o'clock ఈ దగా చేస్తున్న ఈ చిట్ ఫండ్ కంపెనీ ఆ బాధ్యతలు బైట్స్ అన్నీ మొత్తం వేసారు. వేసేసరికి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను నేను. ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే వస్తే ఫోన్ వచ్చింది. ఫోన్ ఇస్తే లిఫ్ట్ చేస్తే మా యొక్క ల్యాండ్ నెంబర్ తీసుకుని ఆ కంపెనీ ఎండి, అరే నువ్వేనా, నీ పేరేంటి, నువ్వేనా నేను కవర్ చేసింది, మొన్న మా ఆఫీస్కి వస్తే వద్దని చెప్పాను కదరా, నీ రీల్ తీసి పడేసాం కదా, ఇప్పుడేమో నిన్న వేసావు, నా ఈ న్యూస్ నాకు కర్ణాటకలో చూసి నా పరువు తీసేసావు, ఇదైంది, ఇప్పుడు నువ్వు అక్కడే ఉండరా, నీ ఉద్యోగం తీసేస్తాను, ఇక 5 నిమిషాల్లో నీ ఉద్యోగం పోతుంది, ఇట్లాగే మాట్లాడుతున్నాడు. అప్పుడే రవిప్రకాష్ వచ్చాడు. ఎవరు స్టేజీ ఎవరంటే, సార్ మొన్న అదే చిట్ ఫండ్ ఎండి ఎమ్మని రవిప్రకాష్ తీసుకున్నాడు. రవిప్రకాష్ స్టైల్ కొద్దిగా అగ్రెసివ్గా ఉండే. ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చాం, ఇక్కడ నుంచి మర్యాద ఇవ్వము. అసలు నువ్వు రక్తం తాగావు, డిపాజిట్ షేర్ వాళ్ళందరూ తీసుకొని చిట్ ఫండ్ అని చెప్పి మోసం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి రక్తం తాగావు. నువ్వు రా, నీ సంగతి చెప్తాం. ఇప్పుడు ఇది కాదు, నెల రోజులు నీ జీవిత చరిత్ర వేస్తాను, క్యాంపెయిన్ చేసి పడేస్తాను, ఇదేనంటే అని చెప్పేసి పెట్టేశాడు. ఈలోపు ఆ అధికారులకు వెళ్ళి చెప్పాడు రవిప్రకాష్ గారు, అంటే మేము ఇట్లా అనుకున్నాం, కానీ వాడు చాలా మాకు ఇచ్చేసి ఇక మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని. అయ్యే అట్లా కాదు, మేము అట్లే అనుకోలేదు ఇదని. ఈలోపు 10 గంటలకు ఆయన వచ్చాడు ఎండి. వచ్చేసి కూర్చొని అధికారుల ముందు నాకు క్షమాపణ చెప్పాడు. సారీ అండి, అండ్ నేను ఇట్లా జరుగుతుందో అనుకోలేదు, అండ్ నేను ఇట్లా మాట్లాడకూడదు, నేను రాజన్ గారికి క్షమాపణ చెప్తున్నాను. అది న్యూస్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇంకా ఒకటి అంటే జనాలకు తెలియని న్యూస్ అంటే నేను 2002 అనుకుంటా నేషనల్ గేమ్స్ ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా. నేను కవరేజ్కి వెళ్ళి తీస్తున్నా. చాలా ఆంధ్రప్రదేశ్కి చాలా గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తా. నేను మైక్ పెట్టాను. మైక్ పెడితే పేర్లు చెప్పంటే ఆ పేర్లు డిఫరెంట్గా ఉండేవి, అంటే ఆంధ్ర పేర్లు లాగా ఉండేవి కదా. తర్వాత తెలుగు కూడా రాదు. తెలుగు రానప్పుడు ఏంటంటే తెలుగు రావట్లేదు, పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇదేదో గమ్మత్తుగా ఉందని చెప్పి ఎమ్మనే 8 o'clock వేసి పడేసాం. అరువు తెచ్చుకున్న కళాకారులు ఏదో అని ఇక రాసేసాం. తెల్లారి నేను ఆఫీస్కి వచ్చా. ఆఫీస్కి రాగానే నిన్ను కెమెరా తీసుకోవద్దు, బయటికి వెళ్ళొద్దు అన్న చెప్పారు.
హరిప్రకాష్ గారు కదా, అటు కిరణ్ గారు, నువ్వు మీకు కెమెరా ఇవ్వద్దు, ఇక్కడే కూర్చోమన్నారు ఆఫీస్లో అన్నారు. ఓకే. చాలాసేపు ఆఫీస్లో కూర్చున్నా, నాకు తెలియదు ఏం జరిగింది, నేనేం తప్పు చేయలేదు, ఏంటి జరిగింది. తర్వాత వెళ్ళా, చేతులు కట్టా, సార్ నమస్తే సార్, ఏంటి సార్, ఏంటయ్యా నువ్వు ఏది పడితే అక్కడే రాసేస్తావు, ఈ నైట్ ఏమో నాకు సీఎంల దగ్గర నుంచి కాల్స్ వస్తాయి, సార్ రాత్రి ఏం రాసావు, ఏం చేసావంటే ఏం లేదండి, నేను ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడింది వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మెడల్స్ మన ఆంధ్ర వాళ్ళకి వచ్చినట్టు చూపించుకున్నారు, అరువు తెచ్చింది. నువ్వు అదే నాకు రాత్రికంతా కాల్ చేశారు, అసలు నిన్ను పంపించొద్దు అన్నారు, నువ్వు వెళ్ళబాక నాకు అంటే, సార్ ఇక అలా అప్లికేషన్ ఉంటే నేను చేయలేను. అది కూడా పొరపాటే కదా సార్ మీది, మీది పొరపాటే కదా. నాది పొరపాటు కాదు. మీరు ఎవరు అంటే గెలిచిన వాళ్ళతో కాకుండా వేరే గెలిచిన వాళ్ళు వాళ్ళు లోకల్ కాదు, అంటే అరువు తెచ్చుకున్న కళాకారులు, అంటే వేరే వాళ్ళని అప్పటికప్పుడు తీసి ఆంధ్రాకి ఎక్కువ మెడల్స్ వచ్చేలా చూసుకున్నారు. ఓకే, అది అట్లా. అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రాకి ఎక్కువ మెడల్స్ రావు. మెడల్స్ రావాలంటే అంతకుముందు వేరే స్టేట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళని చూసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్ర తరఫున చేసి తీసుకొని మెడల్స్ ఓకే. అట్లా నాకు తిట్లు పడ్డాయి. అంటే సీఎం దగ్గర నుంచి ఇది వచ్చింది. సో అంటే నేను వదిలేయండి, నేను అట్లా కావాలంటే నేను రాయను కానీ, బట్ మంచి క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళు కనీసం వాళ్ళ స్టోరీలు తీసుకుంటారని చెప్పి అక్కడ రాజీ పడాల్సి వచ్చింది. సో ఆ రకంగా ముగిసింది కథ. ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్. ఇంకొకటి ఉందండి, నాకు చాలా అంటే నా కెరీర్లో చాలా ఎప్పుడు గుర్తుండేది. అది మన భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాయించే అతను వచ్చాడని చెప్పి అన్నారనమాట. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడు అంటే ఎక్కడ ఉన్నాడు అని నేను కనుక్కోవడానికి ట్రై చేశాను. తర్వాత రోజంతా వెతికితే నెక్లెస్ రోడ్ పక్కన మినిస్టర్స్ రోడ్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న హోటల్ ఉండేది, రిడ్జ్ హోటల్ పేరు అదే. ఓకే, రిడ్జ్ హోటల్. సో ఆ హోటల్ ఉన్నట్టు తెలిసింది. నేను వెళ్తే చాలాసేపు రానిలేదు. తర్వాత ఆ పిఏ వచ్చి చెప్పాడు, ఆయన చాలా ఏడుస్తున్నాడు, ఆయన ఎవరు ఏడుస్తున్నారు? బిస్మిల్లా ఖాన్. అవునా? అంటే నాకు ఇంకా హ్యాపీ అయ్యాను అనమాట. అంటే మంచి న్యూస్ దొరుకుతుంది ఏదో. అసలు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటంటే, లేదు ఆయన మాట్లాడిన అన్నాడు. నేను చాలా సాయంత్రం దాకా వెయిట్ చేస్తే ఈవినింగ్లో ఆయన అనిపించింది మాట్లాడతాను వచ్చేటి మాట్లాడాడు. ఏమైందంటే ఎవరో ఈవెంట్ కోసం తీసుకొచ్చారు, ఈవెంట్ లేదు, వాళ్ళు పరారు అయిపోయారు. ఈవెంట్ లేదు, వాళ్ళు అంత పరారు అయిపోయి వచ్చి 2-3 రోజులు అయింది. అక్కడే ఆ హోటల్లో అక్కడ ఉండిపోయాడు. అంత గొప్ప కళాకారుడు అక్కడే ఉన్నాడు. అసలు బిల్స్ పే చేయలేదు, వాళ్ళు రాలేదు, వాళ్ళు ఈవెంట్ చేసేవాళ్ళు అంత డబ్బులు అడ్వాన్స్ ఏం తీసుకోలేదు. అంటే ఏమో తారుమారైంది పరిస్థితి. ఓకే, ప్రోగ్రామ్ లేదు, పాడు లేదు, ఆయన చిన్న హోటల్లో కూర్చోబెట్టారు. బిస్మిల్లా ఖాన్ ఈజే సో అది నేను మంచి స్టోరీ రాశాను. అంటే నేను నాతో మాట్లాడే కన్నీళ్ళు కార్చాడు అనమాట. అదంతా చూపించాను. అది ఆ నైట్ 8 o'clock న్యూస్ వచ్చింది. నేను బయటకి ఏదో ఫంక్షన్కి వెళ్ళాను. 8:39 అప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ ఉన్నాడు, రమణ అని. అంతకుముందు నా గార్డియన్ అప్పుడు నాతో పనిచేసాడు. అక్కడ అతను కాల్ చేశాడు, ఆయన పిఏ, రాజన్ ఈయన ఎక్కడ ఏ హోటల్ ఎక్కడ ఉన్నాడు అంటే పర్టికులర్ చోటు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వార్త చూశారు, ఆయన కదిలిపోయాడు. సో తెల్లారి పొద్దున్న 8 o'clock చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయనకి షాల్లో కప్పి గౌరవించి ఆయన మొత్తం ఫ్లైట్ అరేంజ్ చేసి ఆయన మర్యాదగా పంపించారు. పంపించి ఏం చేశారంటే అప్పుడు ఆ రోజు సాయంత్రం ఒక జియో కూడా వచ్చిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అంటే 2 కలిసి ఉండేది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్.
అంటే ఇక్కడ నుంచి ఏదైనా అంత గొప్ప కళాకారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయండి, కల్చరల్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేయండి అని. ఎందుకంటే అంత పెద్ద తీసుకొచ్చి అట్లా అవమానపరచడానికి వీలు లేదని. అంటే కేవలం అంటే నేను స్టోరీ చేసిన ఒక స్టోరీ ఆ యొక్క ముఖ్యమంత్రిని కదిలించింది, తర్వాత ఆ కళాకారుడికి న్యాయం జరిగింది, తర్వాత దానికి సంబంధించి ఒక జీవో రావడానికి కూడా ఉపయోగం. సో మీ కెరియర్లో ఇది ఒక ప్లస్ పాయింట్. అది చాలా అంటే ఇదనమాట. అంటే ఒక ఇట్లాంటివి చాలా చేశాను నేను. అంటే ఒక స్కూల్ పాడైపోయినాడు పంజాగుట్లో పందులు తిరుగుతుంటే చూస్తే తెల్లారి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజేశ్వర్ ఆవిడ వచ్చింది, చూసారు, డైరెక్టర్ బాగా చేసి వెళ్ళారు. అది అంటే చాలా అట్లాంటివి చాలా జరిగినాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లుంది సార్ న్యూస్ పరిస్థితి? న్యూస్ పోకడలు ఎట్లున్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు వేరండి. అంటే అసలు ఇప్పుడు అప్పుడు ఏంటంటే మేము జర్నలిజం చేసాము, జర్నలిజం చేసి వచ్చిన వాళ్ళు మాకు ఒక భావాలు ఉండే, అంటే ప్రతిదీ నేర్చుకొని వచ్చాం. ఇప్పుడు జర్నలిజంకి అవన్నీ అక్కర్లేదు. అంటే టెక్నికల్గా ఇప్పుడు మీరు కెమెరాస్ పెట్టారు చక్కగా, అంటే షోల్డర్ షాట్, బ్యాక్ షాట్, లేకపోతే వైట్ షాట్, ఇవన్నీ ఎంత ప్లాన్డ్గా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పటికి అవన్నీ అక్కర్లేదు. ఒక కెమెరా ఉంటే చాలు, దీనికి లైటింగ్ కూడా అక్కర్లేదు, రోడ్డు మీద ఎక్కడ పడితే. అంటే కొన్నిసార్లు ఇది కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఇన్సిడెంట్ జరిగి అది ఎవరు ఎవరు పని వస్తుంది. కానీ అది జర్నలిజం అంతా పోయింది. జర్నలిజం అంటే నా ఉద్దేశంలో అంటే 1975-80 నుంచి 2015 వరకు అంటే ఇది చాలా గోల్డెన్ పీరియడ్ అనాలి. ఇందాక నేను చెప్పినట్టు అంటే ఒక వార్త రాస్తే ఖచ్చితంగా అది ఐఏఎస్ వాళ్ళు చూసేవాళ్ళు, తర్వాత అది సెక్రటేరియట్కి వెళ్ళేది, మంత్రులు దాన్ని ఫాలోఅప్ చేసేవాళ్ళు, ముఖ్యమంత్రి వీలైతే ముఖ్యమంత్రి కూడా ఫాలోఅప్ చేసేవాళ్ళు. అంత గౌరవం ఉండేది వార్తకి. ఇప్పుడు వార్తకి గౌరవం లేదు, ఇప్పుడు ఆ జర్నలిస్ట్కి గౌరవం లేదు, ఆ వార్తకు గౌరవం లేదు, ఆ మంత్రులకు గౌరవం లేదు. అంటే ఒక వ్యవస్థలో అంత గౌరవం లేని వ్యవస్థ. ఇప్పుడు ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీ అయిపోయింది సార్. ఈ ఛానల్ ఉందంటే ఈ పార్టీకి సంబంధించిన న్యూస్లు వస్తాయి, మిగతా న్యూస్లు అన్ని మిగతా ఛానల్కి సంబంధించిన తిరుగుతుంటారు. ఇంకో ఛానల్ ఏమో అది వీళ్ళ పార్టీ, అట్లా ప్రతి ఒక్కటి అయిపోయినట్లు. అసలు అప్పుడు ఎలా ఉండేదంటే, అంటే ఉదాహరణకి చెప్తాను, అంటే జర్నలిస్ట్కి అంటే ఇప్పుడు ఒక జర్నలిస్టు ఒకే రకమైన న్యూస్ చేయటం లేకపోతే ఇది కాదు. అప్పుడు నేను ఒక న్యూస్కి ఏదో ఉప్పల ప్రాంతంలోకి వెళ్ళాను. అక్కడ చెల్లపల్లి దగ్గర గ్యాంగ్ మ్యాన్స్ అంటే రైల్వే ట్రాక్ మీద పనిచేస్తున్నారు, గూడ్స్ వచ్చి కొట్టిందని చెప్పి అన్నారు. ఆ యొక్క గూడ్స్ కొడితే 500 మీటర్ల వాళ్ళ యొక్క శవాల అంటే పడిపోయింది అన్నమాట. అది అంటే నేను ఎప్పుడు నాకు అంతవరకు నేను ఇంజెక్షన్ ఇస్తే కూడా ఎదుటి వాళ్ళకి చూసేటువంటి రకం కాదు. అబ్బా నొప్పి చూడలేము లేకపోతే. కానీ ఆ రోజున నేను వెళ్ళి అయ్యో ఇదిగో ఆయన కాళ్ళు పడింది, ఆయన చెప్పు పడింది, ఆయన గుండె ఇక్కడ ఉంది, ఆయన లివర్ ఇక్కడ పడింది, అసలు నేను ఎట్లా చేస్తాను నాకే తెలియదు అనమాట. అట్లే. ఏ సంవత్సరం అండి? తేజక్ ఏ సంవత్సరం అండి అది? బహుశా అది 2004-2005 అట్లా. అట్లా అంటే ఎంత అసలు అంటే అదే న్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ అదే న్యూస్ గూడ్స్ కొట్టేసింది, కొన్ని లేబర్స్ చనిపోయారు, చాలా మంది తలకాయలు కాళ్ళు చేతులు విడిపోయి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎట్లా చేస్తారు? అదే ఇప్పుడు చేస్తారు చెప్పండి, మీరు ఊహించండి. అంటే ఫస్ట్ అది ఏ దాన్ని అంటే నేను అనేది ఏంటంటే వార్తని ఎలా అంటే వార్తని మంచి జర్నలిస్ట్ ఎలా చేస్తాడంటే వార్త ఆడి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎక్కడ శ్రద్ధ ఉంది, రైల్వే అధికారులు ఎంత లోపం ఉంది, ఇవి చేయటానికి చేస్తారండి. దానికంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హైలైట్ చేసి ఊరికి దాకా ఆ బొమ్మలు చూపెట్టి దాన్ని చేసేసి లేకపోతే ఆడవాళ్ళు ఏడుస్తుంటారు. అది అంటే ఒకలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అంటే సమస్యకి పరిష్కారం అనేది నేను యాక్చువల్గా బాలికల మీద నేను చేసినట్టుకి చాలా యూనిసెఫ్ అవార్డ్స్ అప్పుడు టీవీ అవార్డ్స్ పెట్టారు, మా జెమినికి చాలా తీసుకొచ్చారు. నా నుంచి ఒక 3 అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. యూనిసెఫ్
గర్ల్ చైల్డ్కి అవార్డ్స్ వచ్చినాయి. అలాగే ట్రాఫిక్ మీద నేను ఎక్కువ స్టోరీలు చేశాను. అట్లా ఆ రోజున అంటే 2014, 2000 ఆ టైంలో అది అంటే ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కూడా నాకు దొరికింది. అంటే ట్రాఫిక్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి ఎలా అది రాయాలి, ట్రాఫిక్ మీద ఎంత గౌరవం అంటే అంటే ఒక విశ్లేషణ, ఒక పరిష్కారం కొన్ని ఒక సమాజంలో రుగ్మతల్లో వీటి మీద చేయటం అనేది అది కంప్లీట్గా పోయింది. ఇంకోటి ఆ టైంలో ఎయిడ్స్ కూడా చాలా ఉండేది. ఎయిడ్స్ జరుగుతుండే అంటే ఫ్రీడమ్ ఫౌండేషన్ అని సికింద్రాబాద్ అవతల ఉండేది. నేను అక్కడికి వెళ్ళేవాడిని. ఆడెళ్ళి స్టోరీస్ చేసేవాడిని వాళ్ళతో. అసలు కెమెరామ్యాన్ కూడా భయపడేవాడు. సార్ వద్దు సార్, వద్దు సార్, మనం వెళ్తే ఏం కాదయ్యా, అన్ని కరెక్ట్గా పెట్టుకుని వెళ్దాం, వాళ్ళు మనుషులే, ఎందుకంటే ఇది తెలియాలి అసలు ఎక్కడ ఇంత గౌరవమైన పరిస్థితులు. మేము వెళ్ళిన చోట మేము ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే పక్కన చనిపోతూ ఉండేవాడు. అసలు చాలా దారుణం అన్నమాట అది. అంటే అవన్నీ సమాజాన్ని అద్భుతంగా చూపెట్టడానికి, సమాజంలో రుగ్మతలు సమాజాన్ని అంటే చేయటానికి అంటే ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అది చాలా మంచి పీరియడ్. అంటే మీరు అన్నట్లు అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే పుకార్లు ఇచ్చేయటానికి కానీ, గాసిప్లు ఇచ్చేయటానికి కానీ, లేకపోతే అనవసరంగా అంటే వైరల్ చేస్తే ఏది వైరల్ ఎక్కువ అవుతుంది, ఏది వార్త అలా ప్రచురించాలి అంటే ఉపయోగం లేని ఇది దీంట్లో మాస్టరీ చేస్తున్నాను. ఇది భవిష్యత్తులో అంటే పైకి రాదు. అంటే నేను ఎప్పుడైనా ప్రతిదానికి సైక్లింగ్ ఉంటుంది, బిజినెస్ సైకిల్ లాగా. ఇది కూడా కొంతకాలానికి పోయి మళ్ళా ఇదయ్యి అంటే ఒరిజినల్ జర్నలిజం బయటకు వద్దామని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు సెన్సేషన్ అయిపోతున్నారో తెలియట్లేదు. రాత్రి అతను ఓవర్ స్టార్, రాత్రి స్టార్ అయిపోతున్నాడు అంతే. అతను పైగా అతను కొన్ని రోజులే ఉంటాడు. ఆ న్యూస్ ఐటమ్ అది కొన్ని రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె ఎవరో ఆంటీ అంట, ఏమో ఆంటీ వంట బాగుందని చెప్పి ఓ వారం రోజులు 10 రోజులు అదే గోల. కుమారంటీ ఇప్పుడు ఆ కుమారంటీ దిక్కేలేదు పాపం, ఏం చేస్తుందో ఏమిటో. అంటే న్యూస్ కావాల్సింది అంటే సెన్సేషన్ అయిపోయింది. కుమారి అంటే జీవితం కాదు, లేకపోతే సొసైటీలో సమస్య కాదు. అది ఎంతవరకు అంటే వైరల్ చేయగలం, వైరల్ చేసి కుమారి ఆంటీని వదిలేస్తారు, ఆ న్యూస్ని కూడా వదిలేస్తారు. ఎందుకంటే దానికి ఎప్పుడైతే అంటే టీఆర్పీ రేటింగ్ పడిపోతుంది ఇంకా అయిపోతుంది. ఇవాళ రేపు అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా టీఆర్పీ పైన మెయింటైన్ చేస్తున్నారు. అది న్యూస్ని బతికిస్తున్నారు, అయిపోయిన న్యూస్ని. కానీ అది ఇంకొన్ని రోజులు బతికేటట్టు చేస్తున్నారు. ఇది అంటే సొసైటీ చూస్తున్నదానే వాళ్ళు చేస్తున్నారు, అది వేరే సంగతి. బట్ నా దృష్టిలో అంటే ఈ జర్నలిజం కూడా పోద్ది, అంటే జర్నలిజం పోద్ది. అంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి ఖచ్చితంగా. అంటే ఏదైనా అంటే సైకిల్స్ అంటే ఇప్పుడు ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీది అయిపోయింది సార్. ఇప్పుడు ఫలా ఏదైనా ఛానల్ ఛానల్ పేర్లు ఎందుకు, అదో ఆ పార్టీ, ఈ పార్టీ, ఇదే ఈ పార్టీ. ఉన్న ఛానల్స్ అన్ని పార్టీలు పంచుకున్నారు. అసలు రియల్ న్యూస్లు వచ్చేటి తెలియట్లేదు. అంటే పెట్టుబడి కూడా చాలా ఎక్కువ. అంటే అంతకుముందు శాటిలైట్ ఛానల్స్ ఉండేవి, చాలా హెవీ కాస్ట్ ఉండేది. ఆ కాస్ట్ దాన్ని భరించడానికి దానికి ఇది. కానీ దాంతోపాటు వీళ్ళు రాజకీయ నాయకులను నమ్ముకోవటం, మీరు అన్నట్లు వాళ్ళని కొమ్ముగాయటం వల్ల వాళ్ళు లాభపడటం, ఇది జరుగుతూ వస్తుంది. బట్ ఏమైనా ఒరిజినల్గా జర్నలిస్ట్ అందరూ మనసు నమ్ముకొని చేస్తున్నట్టుంది నాకు తెలిసి. చాలా వరకు అంటే అలాగే ఉంది. అంటే ప్రజెంట్ పీరియడ్లో ఇది కేవలం అంటే ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ప్రింట్ మీడియాలో కూడా ఇది ఉంది, ప్రింట్ మీడియా కూడా, ఇంగ్లీష్ మీడియాలో కూడా ఉంది. అంటే ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు న్యూస్ ఇచ్చే విధానం మారిపోయింది, వీళ్ళు వండటం ఎక్కువైంది. ఇదంతా కూడా ఎప్పటికైనా మళ్ళా నేను అనుకుంటాం మంచి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఫలానా సినిమా వాడిని చేస్తాను, ఇంటర్వ్యూ చేస్తాను అంటే, వాడేందుకు కదా వాడు చూస్తారు, ఇప్పుడు ఆడ అయిపోయింది కదా, వాడెవడో దేక్కుంటూ చార్మినార్ దాకా వెళ్ళాడు, అమీర్పేట నుండి అంబాడుకుంటూ వెళ్ళాడు, వాడిని చేయి చాలా వ్యూస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా న్యూస్ వచ్చింది, చాలా వ్యూస్. వాడు ఎవడో తెలియదు,
వాడు దేక్కుంటూ వెళ్ళాడంట అమీర్పేట నుంచి చార్మినార్ దాకా న్యూస్ తీయాలంట. అప్పటికే లక్షల్లో ఉందని వ్యూస్. అది ఏం గొప్పతనం రా, వానికంటే ఇది గెస్ట్ మంచిది కదా, మంచి చాలా విషయాలు వస్తాయంట. వద్దండి అది తీసుకురండి, మీరంతా అప్డేట్ కావాలండి, మీరు మార్కెట్లో ఏముందో అది చేసుకోండి, ఇవన్నీ ఎందుకో మనకు అంటారు ఆయన. మార్కెటింగ్ చేయడం అట్లా అయిపోయింది సార్. ఇప్పుడు న్యూస్ అంటే అట్లా అయిపోయింది. అయితే ఇంకోటి చెప్పండి, మీరు చేయాలనుకున్న న్యూస్ ఏదైనా ఉంటే మీ కెరియర్లో అది చేయలేకపోయామే బాధ ఏదైనా ఉందా? అంటే నేను జర్నలిజంలో చాలా వరకు చేశానండి. అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది, కాకపోతే ఒకటి నాకు ఎప్పుడు ఉంటుంది. అదేంటంటే యాక్చువల్గా అంటే నేను చెప్పాను కార్పొరేట్ రిపోర్టింగ్ చాలా చేశానని. అంటే ఈ హైటెక్ సిటీ అభివృద్ధి అంతా నేను చూశాను మొదటి నుంచి. హైటెక్ సిటీ కట్టిన కాడ నుంచి వచ్చినటువంటి అంతా నేను దగ్గరుండి చూశాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, అంటే హైదరాబాదుని కట్టడానికి 400 సంవత్సరాలు పట్టింది. అదే కదా సికింద్రాబాద్కి 2 years 200 సంవత్సరాలు పట్టింది. కేవలం ఒక 20 yearsలో, అంటే 1995 నుంచి 2015 20 yearsలో సైబరాబాద్ సిద్ధమైంది. అది మీద అద్భుతమైన బుక్ రాద్దాం అనుకున్నాను. అదే ద రైజ్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక ఇంగ్లీష్లో టాప్ బుక్ ఒకటి రాద్దాం అనుకున్నాను ఒక జర్నలిస్ట్గా. ఎందుకంటే అంతా నేను దగ్గరుండి హైటెక్ సిటీ డెవలప్ అవుతుంది అంతా చూసినవాడిని. కాకపోతే నేను అంతా రెడీ చేసుకున్నాను, ఒక 5 chapters. అంటే మైక్రోసాఫ్ట్ హెడ్ శ్రీని కొప్పులతో, అదేవిధంగా ఐఎస్బి రంగేత్ ఐఎస్బితో, తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళందరితో పెట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్, అంటే తరతరాలకు ఉండిపోయేలా మంచి పుస్తకం అంతా రెడీ చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు పిఏకి కాల్ చేసి ఏమండి రమణ గారు అంటే ఏమంటే బుక్ ఒకటి ఇది అంటే అది రెస్పాండ్. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను నేను బుక్ రాయాలనుకున్నానండి. అంటే ఆయన పెద్దగా అప్పటికి అంటే ఈ విభజన జరగటానికి సిద్ధమవుతుంది, ఆ ఇదిలో పడి ఆయన బిజీ అయిపోయాడు. ఆ తర్వాత అంటే ఆ రూపురేఖలో మారిపోయింది. అదే అయిపోతే నేను నా బుక్ నాకు పెండింగ్ ఉండిపోయింది. అంటే అది కనుక అంటే చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అంటే రెడ్మండ్ నుంచి మైక్రోసాఫ్ట్లో తేవటానికి చాలా కష్టపడ్డాడు. అలా ఎలా జరిగింది అదంతా అవన్నీ చక్కగా అంటే ఈరోజే కాదు పిల్లలు ఆ స్టోరీ వినేవాళ్ళు. ఆ యొక్క భాగ్యం ఆయనకి లేకుండా పోయింది. ఆ బుక్ రాకపోవటం వల్ల నాకు కూడా మంచి లోటు కనిపిస్తుంది. అదే ఒకటి జరిగి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు కొత్తగా జర్నలిస్ట్ వస్తున్న వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారా? అది ఏం చెప్పగలమా మనం? ఇప్పుడు అది రూపురేఖలు చాలా స్పీడ్గా మారుతున్నాయండి. అంటే ఇప్పుడు ఇదివరకు జర్నలిజం అంటే ఇది చేయి పైకి వస్తావు అని ఉండేది. ఇప్పుడు రూపురేఖలు చాలా వేగంగా మారుతుంది. ఈ వేగమైనటువంటి ఇదిలో జర్నలిజం దాని దారిలో వెళ్తుంది. కాబట్టి ఆ దారిలో వెళ్ళి కొట్టుకు రావటం అన్నది వాళ్ళు చేయాలంతే. అది చేస్తూ, కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా నేను చెప్తానంటే నిలకడగా, అంటే ప్రతి జర్నలిస్ట్కి ఒక లక్షణాలు ఉండాలి. అంటే మంచి న్యూస్ తేవాలి, మంచి అథెంటిక్ న్యూస్ తేవాలి. అదేవిధంగా ఆ యొక్క అధికారుల నుంచి అది తీసుకురాగలిగితే అది. తర్వాత నేను చెప్పాను ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మీరు అన్నట్లు మన యాక్సిడెంట్ జరిగింది, రోజంతా కొట్టారు టీవీలో, యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ బట్ దానికంటే ఆ యాక్సిడెంట్ జరగటానికి కారణం ఏంటి, ఆ కారణం ఎందుకు అట్లా జరిగింది, అవి చాలా రావాలి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్టింగ్ రావాలి. బట్ ఎంత చేసే ఇప్పుడు వస్తుంది జర్నలిస్ట్ ఆలోచనలు లేవు, అసలు మీరు చెప్పిన ఆలోచన లేవు. అదే ఎట్లా సెన్సేషన్ చేయాలి ఆ న్యూస్ ఐటమ్ని, అది నేర్చుకోవాలి. దానికి సౌండ్ ఎలా పెట్టాలి, గ్రాఫిక్స్ ఎలా పెట్టాలి, ఎంత హంగామా చేయాలి. దానికి అది అనవసరమైన ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి స్టూడియోలో పెట్టి వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలండి పనికి మానవులు తాగుతారండి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోద్ది. కానీ కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్, కాజ్ ఆఫ్ ద డెత్, లేకపోతే ఇదంతా ఆ యొక్క ఇదిని అవసరాన్ని ఉన్నదాన్ని
విశ్లేషించేది ఒకటి ఆ జర్నలిజం కనుక మళ్ళా వస్తే జర్నలిజం బ్రతుకుద్ది, లేకపోతే జర్నలిజం కొంతకాలం ఇది ఫెజులు వెళ్తుంది కాబట్టి చాలా వేగంగా మారుతున్నాయి. అంటే ఇది కొంతకాలం కొనసాగుద్ది కాబట్టి దాన్ని అలా కొనసాగిద్దాం. ఓకే. ఇప్పుడు 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 మీరు చూస్తున్న న్యూస్ ఛానల్స్ ఏంటి? ఇంట్లో హాయిగా కూర్చొని రెస్ట్గా ఏ న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు? ఏ న్యూస్ని ఫాలో అవుతున్నారు? అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను వెబ్సైట్స్ చూస్తానండి. అంటే స్టాండర్డ్స్ వెబ్సైట్ ఇంటర్నేషనల్గా నేషనల్గా ఇదిగా అంటే ఇప్పుడు నేను ఛానల్స్ ఫాలో ఉన్నాను. ఛానల్స్ ఫాలో అయితే వారు అన్నట్టు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఈ ఛానల్ ఏ పార్టీ ఈ ఛానల్ మళ్ళీ అది చూసుకోవాలి. ఇప్పుడు అది కాకుండా అట్లా కాకుండా కొన్ని వెబ్సైట్ ఇప్పటికీ కొన్ని జెన్యూన్గా న్యూస్ పేపర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ నేషనల్. అది వాటిల్లో వచ్చే న్యూస్ ఎందుకంటే ఈ రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ జరిగిన యుద్ధం ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అంటే ఎంత ఘోరంగా రాశారు ఛానల్స్లో, ఎంత కరాచీ పోర్టు నాశనం అయిపోయింది. అంటే అసలు అది జర్నలిజం కాదు, అది దాన్ని జర్నలిజం తిడుతూ రాశారు. అంటే విదేశీ మీడియా మొత్తం ఈరోజు ఇండియన్ మీడియా జర్నలిజం తిడుతుంది. ఎందుకంటే అసలు అది జర్నలిజమే కాదు. మాకు జెన్యున్లో అప్పుడు ఉన్నప్పుడు ఈటీవీ కూడా అది మంచి లక్షణం ఉంది. అంటే ఏదైనా జెన్యున్ న్యూస్ అయితేనే కొద్దిగా ఆగి లేట్ అయినా ప్రచురణ చేసేవాళ్ళు, పబ్లిష్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదే కాదు, పొరపాటున పెద్ద పెద్ద జర్నలిస్ట్ అంటే సినిమా యాక్టర్స్ చంపేస్తున్నారు, చావకుండా అదే బతికుండగానే చంపేస్తున్నారు. నేను చావలేదు 3 రోజులు వాడు చెప్పినా కూడా మళ్ళీ చంపేస్తున్నారు. అంటే ఇది అంటే వీళ్ళు పాకిస్తాన్ యుద్ధం కూడా చాలా తప్పు కథనాలు భారతీయ మీడియా రాసింది. అందుకోసం ఇండియన్ జర్నలిజం అవహేళన చేస్తూ ఇంటర్నేషనల్ జర్నలిస్టులు రాశారు. ఈ పాయింట్ నాకు తెలియదు. ఓకే. కాబట్టి అటు భవిష్యత్తులో అవన్నీ ఇదవుతాయి. నేను ఎక్కువగా అలా అర్ణబ్ గారి స్టైల్ ఎట్టది ఆర్ ఛానల్లో అర్ణబ్ నేషనల్ ఛానల్లో అరుస్తూ మాట్లాడుతుంటాడు, దానిపై వాళ్ళు ఆయన ఛానల్ లేకపోతే ఇదని కాదు, ఆయన ఎవరిని ఫాలో అవుతున్నాడో మీరు గమనిస్తే మీకు తెలిసిపోద్ది. ఆ ఛానల్ అదొక ఛానల్, అదొక బ్రాండ్ పార్టీది. అరవటం తర్వాత సంగతి, ఎవరి కోసం అరుస్తున్నాడు అంటే మీకు అర్థమైపోద్ది. కాబట్టి అవన్నీ ఛానల్స్లో అంటే అంత విశ్లేషణలో లేకపోతే కథనంలో లేకపోతే అటు దేశం కోసం సమాజం కోసం రాసేటువంటి వ్యక్తులు ఉన్నారా, అలా రాస్తున్నారా, అదే అంత విశ్లేషించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ బేసిక్గా అదే మళ్ళీ ఛానల్స్ అన్ని మంచి రోజులు వస్తాయంటారు మీరు? ఖచ్చితంగా అంటే నాశనం అయినప్పుడు నెక్స్ట్ పతనం అవుతుంది ఇదంతా. అంటే ఇప్పటికే ఇదివరకులాగా చోట్ల మీరు గమనించి ఉంటారు, అది అంటే రేటింగ్ ఛానల్స్కి మారుతుంది, తర్వాత ఈ యొక్క వీటికి మారుతుంది, బ్లాగ్స్కి అవి రకరకాలుగా మారిపోతూ వస్తుంది. ఆ మార్పులు వచ్చినప్పుడు ఒకసారి ఒక చోట స్టాండర్డ్ అయిపోద్ది. ఆ స్టాండర్డ్ అయిపోయిన ప్రజలు కూడా చివరికి ఇసుకుపోయి నిజమైన వార్తల కోసం వెతకడం మొదలు పెడతారు. అప్పుడు ఖచ్చితంగా విల్ సీ గుడ్ జర్నలిజం. ఓకే. మీరు ఇప్పుడు మీ లైఫ్ ఎట్లా అండి? మీ రోజువారీ జీవితం ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను, మీరు ఇక్కడ ఏ ఛానల్లో పని చేయట్లేదు అంటే నాకు మీ ఫ్యూచర్ క్యారియర్ ప్లాన్స్ ఏంటి? మీ అంటే నాకు ఒక 60 years వచ్చినాయి కాబట్టి అంటే ఇంకా పరిగెత్తడం కంటే తర్వాత అంటే ఈ మధ్యలో ఏం చేసిందంటే అదే ఒక జర్నలిస్ట్ ఎప్పటికీ జర్నలిస్ట్గానే ఉంటాడు, అంటే చనిపోయే వరకు రాస్తూనే ఉంటాడు. నేను చాలా క్రిస్టియన్ ఆధ్యాత్మికంగా రాస్తూ ఉంటాను. అది తర్వాత నేను క్రిస్టియన్లో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను, ఒక మాస్టర్స్ డిగ్రీ చేశాను, ఇప్పుడు డాక్టరేట్ కూడా చేస్తున్నాను. సో అదే ఆధ్యాత్మిక ఇది రాస్తున్నాను కాబట్టి అవి రాస్తున్నాను, కాస్త అటు మీడియాకి కూడా రాస్తున్నాను. కానీ బట్ అదే ఈ టైప్ ఆఫ్ జర్నలిజం కాకుండా అంటే కొంచెం మంచి ఇది అంటే ఉదాహరణగా చెప్తానంటే ఈ మధ్యలో మాకు ఒక పిల్లి ఉండేది, ఆడపిల్లి, అది 4 years పెంచాము, సడన్గా చనిపోయింది అనమాట. అంటే దాని జీవితం చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఆడపిల్లల జీవితమే కాదు, ఆడపిల్లి జీవితం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అది 3 నెలలకి ఒకసారి ప్రెగ్నెంట్ అవుతుందండి, ఒక 4-5 పిల్లలు తీస్తుంది, మళ్ళా అయ్యో దాటికి 3 నెలలు రాగానే మళ్ళీ అది ప్రెగ్నెంట్.
మాది 4 ఇయర్స్లో 27 పిల్లలకు అంది. అది వాడి బ్రతకటం కష్టం, కుక్కలు బయటకు వస్తాయి, లేకపోతే ఇది పెంచటం కష్టం. దాని మీద ఒక మంచి కథ రాద్దామని చూస్తున్నాను. ఓకే. అంటే ఇప్పటికి ఆ సృజనాత్మకత ఉంటుంది కదా. ఓకే. సో మాకు అంటే ఇది చెప్పే విధానం అంటే సమాజాన్ని, పర్యావరణం చాలా ఇష్టం నాకు. పర్యావరణం మీద కూడా చాలా చేశాను నేను. ఆ పర్యావరణం మీద స్టోరీస్ రాయటం, ఇవన్నీ జనరల్గా ఈ రోజుల్లో జనాలకి అంత పట్టట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం వాతావరణం ఎంత డిఫరెంట్ క్లైమేట్స్ చూస్తున్నాం. ఈ క్లైమేట్ చేంజ్ కానీ వీటిలు కానీ అంటే జర్నలిస్టులు అట్లా ఎప్పటికైనా అలా మారుతారు అనుకున్నాం. అంటే ఈ ప్రజెంట్ అంటే పర్యావరణం గురించి, లేకపోతే సమాజం గురించి, ఇవన్నిటి గురించి రాయటం మొదలు పెడితే చాలా అంటే అది మంచి, సమాజానికి మంచిది, ఇది అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎవరు వినే స్థితిలో లేరు, ఎవరు చూసే స్థితిలో లేరు. ఒక ఒరవడైపోతుంది. ఆ ఒరవడే కొంతకాలం ఉంటుంది, అయిపోయాక మళ్ళీ వస్తుంది అంటున్నాం మీరు. మీ నమ్మకం, నాకైతే నమ్మకం లేదు, రాదు, మళ్ళీ రాదు అనుకుంటా. అట్లా లేదు, ఎప్పటికైనా రావచ్చు, మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు. ఓకే, పాజిటివ్ ఉన్నారు కాబట్టి రావచ్చు. నెక్స్ట్ మీ పిల్లలు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప అండి. ఒక పాప, ప్రియా అని చెప్పారు కదా రామోజీరావు గారికి. ఓకే. ఇప్పుడు ఆమె సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓహో, యుఎస్ కంపెనీకి చేస్తుంది. ఓహో. అది మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. ఓకే. ఇప్పుడు హాయిగా రెస్ట్గా తీసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఓకే సార్, చాలా థ్యాంక్స్. మీరు వచ్చి మీ వినూత్నమైన పనులు, మీ కెరీర్లో వినూత్నమైన పనులు చెప్పారు. అట్లాగే పైకి రాని న్యూస్ గురించి కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. నేను అప్పుడు చిన్నప్పుడు అంటే నేను జమినీలో, మీరు అప్పుడే తేజాలో వచ్చారు, నేను జమినీలో వచ్చాను. సో మంచి, మేము 5th ఫ్లోర్లో, మేము 3rd ఉన్నాం, మీరు 4th ఉండేవారు. చాలా సంతోషం. మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ద్వారా కలిసాము. ఎలా అనిపించింది మీకు ఈ కాన్సెప్ట్? ఇది చాలా బాగుందండి. యాక్చువల్గా చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు మీరు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తారు, ఒక ఫిల్మ్ యాక్టర్ దగ్గర, వాళ్ళ లైఫ్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వార్తలు చెప్పగలుగుతారు. నేను ఎన్ని రకాల వార్తలు చెప్పగలిగాను అంటే, ఎంతమంది సమాజాల్లో ఎన్ని రకాల మనుషులు చదువుతాం, ఇంత వెరైటీ ఆఫ్ ఇది మీకు అంటే ఒక జర్నలిస్ట్ ద్వారా. అవును, అది బాగుంది. ఇది కంటిన్యూ చేయండి. చక్కగా సీనియర్ జర్నలిస్టులతో మీరు మాట్లాడుతుంటే చాలా మంచి విషయాలు బయటకు వస్తాయి. భవిష్యత్తులో ఇది చాలా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు భవిష్యత్తులో ఇది చాలా బాగుంటుంది. చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్దామని వస్తాయి, బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.